హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బచ్చల కూర చూసారా? బుట్ట నిండా వచ్చింది. గిన్నెడేమో మల్లెపూలు వచ్చినాయి. చూసారా బచ్చల కూర? మన ఆరోగ్యం మన చేతుల్లోనే కదండి. బచ్చల కూర చూడండి, బయట నుంచి కెమికల్గా పండించిన ఆకుకూరలు కొనకుండా చక్కగా మన ఇంట్లో ఆర్గానిక్గా పండించుకుంటే మన ఫ్యామిలీ ఆరోగ్యం మన చేతుల్లోనే కదా. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందంటే, లాస్ట్ వీడియోలో మొత్తం గింజలు వచ్చిందండి, ఇంకా ఆకు రాదు. గింజలు సీడ్స్ నేను సేవ్ చేసి పెట్టుకుందాం అనుకున్నా. ఊరిళ్ళు వచ్చేసరికి చూడండి అసలు ఎంత బుట్టలాగా వచ్చిందంటే, చక్కగా ఎంత బచ్చల కూర వచ్చిందనండి. పప్పులోనే కాదు, మనం టమాటా వేసి కర్రీ కూడా చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చిందండి. అసలు పక్కనున్న మొక్కలకేమో ఎల్లో కలర్ అయిపోయినాయి ఆకులు. ఇది ఒక్కటే మొక్క అండి, ఇది ఎంత వచ్చిందో చూడండి. దీనికి ఆ బుట్ట నిండా వచ్చిందండి ఆకుకూర. చక్కగా మనం ఇలా ఆర్గానిక్గా మన ఫ్యామిలీకి వండి పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని మనం కాపాడుతుంటే మనకు చాలా గర్వంగా ఉంటుంది కదండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా బచ్చల కూర మొక్కలు కానీ ఏదన్నా నాకు వెరైటీ కనిపించినప్పుడు వాటికి వేర్లు ఉన్నాయో చూసి ఏరు తెచ్చుకుంటానండి నేను. చూడండి ఇది ఒక్కటే మొక్క ఎంత గుబురుగా వచ్చిందో చూడండి. పక్క నుంచి మనం ఇంకా ఈ ఎప్పటికప్పుడు మనం హార్వెస్ట్ చేసేసుకొని పైన చిగుర్లు కట్ చేసామంటే మనకి ఇంకా బ్రాంచెస్ సైడ్ నుంచి వస్తాయి కదండి. మీ అందరికి తెలుసు కదా. ఏదో ఒకటి మొక్క పెట్టి గార్డెనింగ్ అనేది, అంటే మొక్కల్ని పెంచడం స్టార్ట్ చేయండి. ఆ హ్యాపీనెస్ అనేది మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేమండి. చూడండి ఆ చిగుర్లు కట్ చేసామంటే మనకి ఇంకా సైడ్ నుంచి కొత్త కొత్త బ్రాంచ్లు కూడా స్టార్ట్ అవుతాయి మనకి. ఎంత ఆకుకూర వచ్చిందనండి, బుట్ట నిండా వచ్చింది. హ్యాపీ గార్డెనింగ్ అండి. అందరూ గార్డెనింగ్ చేయాలి. ఆ హ్యాపీనెస్ని పొందాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.